పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు 3 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న పంటకి నిప్పు పెట్టారని బాధిత రైతు శ్రీనివాసరెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 గంటల పాటు శ్రమిస్తే మంటలు అదుపులోకి వచ్చాయని వాపోయారు. కానీ అప్పటికే మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు. వచ్చి మా మక్క పెరడు మొత్తం అంటుకున్నది. టయానికి ఎవరో ఒకరు చెప్పినా కానీ మేము దూరంలో ఉన్నాం. వచ్చే వరకు అది అనేది కాలిపోయింది. ఇక మేము ఏం చేయలేకపోతున్నాం. ఎవరు పెట్టిరా అన్నది బయట పడట్లేదు. మరి ఎవరు ఆదుకుంటారు? మరి గవర్నమెంట్ ఆదుకుంటారా? మరి ఎట్లా మా పరిస్థితి? 4 నెలల నుంచి కష్టపడ్డ పొలము ఇట్లా అయ్యింది. మరి ఎవరు ఆదుకుంటారో మాకు అనేది ముందుకు రావాలి. గవర్నమెంట్ మరి ఎవరు అనేది రావాలి. ఇదే కోరుకుంటున్నాం. మీకు మాకేమన్నీ అప్పులు చేసుకుని బతుకుతున్నారు. రైతు బతుకంటేనే అప్పు. మీకు తెలియదేముంది. మా పంట పై అయితే నాశనం అయింది. ఇట్లా జరిగింది. కైకిలోలం పెట్టి ఏర్పించినా ఈ కంకులు ఎవరు కొనేటట్లేరు. మరి ఎవరు ఆదుకుంటారో ముందుకు వచ్చి ఆదుకోవాలి.